లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం 'విశ్వంభర'. వెంటనే గ్రాఫిక్స్ టీమ్ని మార్చేయాల్సిందిగా చెప్పాడట. నిర్మాత అశ్విని దత్ సాయంతో కల్కి చిత్రానికి ఏ గ్రాఫిక్స్ కంపెనీ అయితే పనిచేసిందో ఆ గ్రాఫిక్స్ కంపెనీకి ఇప్పుడు 'విశ్వంభర' చిత్రాన్ని పంపారట. కల్కి చిత్రంలో గ్రాఫిక్స్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుంది. డిసెంబర్ నెలలోనే మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ షాట్స్ మొత్తాన్ని ఆ టీంకి పంపారట. ఇప్పుడు బెస్ట్ అవుట్పుట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అభిమానులు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తి అయ్యాయట. కేవలం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ సన్నివేశాలను కూడా ఈ నెలలోనే పూర్తి చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. జూన్ లేదా జూలై నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో త్రిష హీరోయిన్గా నటించగా, కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్, కుర్ర హీరోయిన్ సురభి వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టోరీ పరంగా, టేకింగ్ పరంగా ఈ సినిమా ఇప్పటి వరకు అద్భుతంగా వచ్చిందట. కేవలం గ్రాఫిక్స్ వర్క్ ఒక్కటి సెట్ అయితే సినిమా పాన్ ఇండియా రేంజ్లో కుమ్మేస్తుందని మేకర్స్ బలమైన నమ్మకంతో ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత సోషియో ఫ్యాంటసీని చిరు టచ్ చేయడంతో యంగ్ హీరో తేజకి పోటీగా దిగుతున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే చిరు కంటే ముందే హనుమాన్తో తేజ ఆ జానర్లో సినిమా చేశాడు. మిరాయ్ కూడా అదే జానర్లో రూపొందుతుంది. పైగా చిరంజీవి చిన్నప్పటి పాత్రలు పోషించిన తేజతో చిరు పోటీ అనేది అభిమానులకు క్రేజీగా ఉంది. మరి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచుతాయో చూడాలి. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది రిలీజ్ కానున్నాయి. 'విశ్వంభర' సమ్మర్లో రిలీజ్ అవుతుందని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.